రజనీ గారు, కొద్దిసేపటి క్రితం కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను. రామ్‌దాస్ అథవాలే గాని, పూనమ్ కౌర్ గాని, కిరణ్ బేడి గారు గాని, లేకపోతే పివి రమేష్ గారు గాని, ఇప్పుడు ఇంకా చాలామంది జాయిన్ అవుతున్నారు ఈ పాలసీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు. బృందా కారత్, మాణిక్యం ఠాగూర్, కార్తీ చిదంబరం, రేణుకా చౌదరి ఇలాంటి వాళ్ళు కూడా ఈ పాలసీని తప్పుపడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి పాలసీని. నిజానికి అంతటి సామాజిక ఆర్థిక నష్టాన్ని ఆ పాలసీ కలిగిస్తుందా? సార్, ముఖ్యంగా ఆ పాలసీని తప్పుపట్టే ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డ ఆరోగ్య పరిస్థితి గురించి, లేకపోతే ఆడబిడ్డ ఎదుర్కొనే సమస్యల గురించి మనస్ఫూర్తిగా ఆలోచించిన వాళ్ళని భావించాలి సార్. ఎందుకని టక్కుమని నిర్ణయం తీసేసుకొని ఒక బిడ్డల్ని కూడా ఓటర్లలాగా భావించి మా జనాభా లెక్కలు ఇదిగో పెరిగిపోయినాయి చూసినారా, మేము ఎంత పెంచేసినామో మాకు ఎంపీ టికెట్లు పెంచేయండి అంటున్న విధి విధానంలో ఇక్కడ అనారోగ్య పరిస్థితులు లేకపోతే మేము ఎదుర్కొంటున్న సమస్యలని మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నారేమో కిరణ్ బేడి గారు ఒక మహిళగా, లేకపోతే పూనమ్ కౌర్ గారు, ఇంకా కూడా మహిళల మీద శ్రద్ధ కలిగినటువంటి ఎంతో మంది ఒక నాయకులు కూడా వీటి గురించి మాట్లాడుతున్నారు సార్. సార్, ఇక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లు అనగానే అర్థం కాని పరిస్థితి. దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు మహిళల మీద అంత చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు సింగిల్ గా దాన్ని తీసుకొచ్చి దాని మీద ఆమోదయోగ్యంగా వేసి ఉండాల్సింది అంటూ ఎదిరించలేని పరిస్థితి. వాళ్ళ పైన ఉన్న వాళ్ళు ఏది చెప్తే అది మాట్లాడడానికి, వాళ్ళు తానా అంటే తందన ఆడడానికి మీరు ఆడండి, ఆడలేక మధ్యలో దరువులాగా మమ్మల్ని ఎందుకు ఆడిస్తారు? మీకు ఇష్టం వచ్చినప్పుడు ఒకటి, ఇష్టం లేనప్పుడు ఇంకొకట. ఇదొక పరిస్థితి అండి. ఇకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా ఆయన చనిపోయిన జనాల గుండెల్లో, పేదల గుండెల్లో ఎలా బతుకున్నాడంటే ఈ 108లు 104లు లేకపోతే ఈరోజు డబ్బున్నోడితో సరి సమానంగా ఒక పేదవాడు వైద్యం అందుకుంటున్నాడంటే మా పల్లెటూర్లు మొత్తం ఆయన పేరు, ఆయన పుణ్యమే అనుకుంటారండి. మరి తండ్రి ఆరోగ్యం మీద అంత శ్రద్ధ తీసుకున్నారు కదా, మరి కొడుకు విధానాలు ఎలా ఉంటాయని ఆలోచించినప్పుడు అందలేని సచివాలయాన్ని అందు చోట్ల పెట్టినటువంటి గొప్ప పరిస్థితి అండి. ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్న పరిస్థితి, పథకం అందిందా రాలేదా అంటున్న పరిస్థితి. వీటన్నిటికంటే మించి చాలా మధ్య తరగతి వాళ్ళకండి బూట్లు వేసుకునేది కాన్వెంట్ స్కూల్లో పిల్లలండి, కాన్వెంట్ స్కూల్లో పిల్లలు. సో అలా బూట్లు ఈ రోజు పేదలు, మధ్య తరగతి కుటుంబాలు, లేకపోతే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు బూట్లు వేసుకుంటున్నారు సార్. బ్యాగులు లేక పల్లెటూరులో తండ్రి గోనె సంచితో బ్యాగ్ కుట్టేవాడు సార్. ఈ రోజు ఖరీదైనటువంటి బ్యాగులు తగిలించుకున్నారు సార్. ట్యాబులు, డబ్బున్న కుటుంబాలలోనే ట్యాబులు బిడ్డలకి ఇవ్వడానికి ఆలోచించే పరిస్థితుల్లో పేదలకి ట్యాబులు అందుతున్నాయి సార్. మేము చదువుకునేటప్పుడు డిక్షనరీ మా స్కూల్ టీచర్ గారి ఇంట్లో ఉండేది సార్. శనివారం ఆదివారం వెళ్ళి కూర్చొని రాసుకునే వాళ్ళం సార్. డిక్షనరీ చూడడం నేర్చుకునే వాళ్ళం సార్. ఈ రోజు ఆ డిక్షనరీని పేదలకు అందిస్తుంటే, చదువుకునే బిడ్డలకు అందిస్తుంటే, ఆ డిక్షనరీలో గాడ్ అనే పదానికి ఏదో క్రిస్టియన్ మీనింగ్ ఉందని భావించి అసెంబ్లీలో ఆ పదాన్ని చదువుతుంటే, ఆ డిక్షనరీ ఇచ్చిన వాడికి దేవుడు అంటే తల్లి, తండ్రి, గురువు, తర్వాతే దేవుడు సార్. ఆ దేవుడికుండే మీనింగ్ ని అసెంబ్లీలో సంబోధించారు సార్. డిజిటల్ కి సంబంధించినటువంటి బోర్డులు సార్, బెంచెస్ సార్. ఈ రోజు అసలు పెయింటింగ్లు చూస్తుంటే ఇది గవర్నమెంట్ స్కూల్ అనిపించే పరిస్థితి సార్. వాష్రూమ్ సార్, మగపిల్లలు ఎక్కడో దూరాన పోయేవాళ్ళు సార్, ఆడబిడ్డలు పక్కన ఇళ్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళు సార్. స్కూల్ టీచర్లు అయితే ఎంత ఇబ్బంది పడేవాళ్ళో మీరు ఒక్కసారి కనుక్కోండి సార్. ఆ దగ్గరలో ఉండేటటువంటి ఇళ్లలోకి వెళ్ళేవాళ్ళు సార్. ఇటువంటి పరిస్థితుల్లో బిడ్డలకి ఎంత విద్యను అందించారంటే, తండ్రికి ధీటుగా తండ్రి వైద్యం మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేశారో ఒక చరిత్ర అయిపోయిందో, బిడ్డలకి ఈ రోజు ఒక చరిత్రను సృష్టించి, అందులోనూ తల్లులు బిడ్డల్ని చదివిస్తే ఏమొస్తుంది, మాతో పాటు మిరపకాయలకి తీసుకెళ్తే 300 వస్తాయి 200 వస్తాయి అని పల్లెటూరులో తీసుకెళ్తుంటే, లేదు తల్లి ఆడబిడ్డ నిదో లేకపోతే అమ్మ ఒడి అంటూ కూడా వాళ్ళని ఆదుకుంటూ తప్పు మీలాగే మీ బిడ్డల్ని మార్చకండి, కాన్వెంట్ స్కూల్ లాంటి స్టడీస్ నేను అందిస్తాను, మంచి విద్య నేర్పించండి, ఉన్నత విద్యకి పంపించండి అంటూ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ మంచి విద్యను కానీ అందిస్తుంటే